మెయిన్ మీడియా రెచ్చగొడుతోంది వాళ్ళని అనేది ఒక ఆస్పెక్ట్. రెండవది ఇప్పుడు వీరశంకర్ గారు చెప్పినట్టు ఏదైనా ప్రలోభ పెట్టారే మీరందరూ గొడవ పడంటారు, రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారాన్ని రానియకుండా చేసుకుంటే అప్పుడు ఏదన్నా మీకు పదవులు ఇస్తాము లేకపోతే ఏదైనా చేస్తాము అని, కానీ ఇప్పుడే ఏమన్నా ప్రలోభాలు డబ్బులు లాంటివి ఏమన్నా అరేంజ్ కానీ చేస్తున్నారా? మొదటిది సార్ మీరు అన్నట్టు వాళ్ళందరికీ ప్యాకేజీలు ఇవ్వడానికి దీనికి జనసేనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ రోజున మనకు ఒక 60 సీట్లు వస్తాయి అనుకున్నారు. హరిరామ్ జోగయ్య గారు లాంటి వారు చెప్పినప్పుడు ఎస్ ఫస్ట్ టైం ఒక 50-60 సీట్లు మనకి వస్తాయి. తెలుగుదేశం పార్టీ తోటి మనకు కొంతవరకు పవర్ షేరింగ్ ఉంటుంది. లేకపోతే ఇప్పటివరకు అధికారం చూడలేదు, మనం అధికారానికి దగ్గర కూడా వెళ్ళలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో మనకి ఇచ్చింది ఎన్ని మినిస్ట్రీలో మనకు తెలుసు. అయితే మనకు కోపం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 రెడ్లతోటి సమానంగా 4 కార్పులకి ఇచ్చారు కాబట్టి మన పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది, చంద్రబాబు గారికి కోపం వచ్చింది. కాబట్టి మనకు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు కనుక 60 సీట్లు తీసుకుంటే మనకు 60 వస్తాయేమో, లేకపోతే 25లో మనకి 10 ఇస్తాడేమో చంద్రబాబు గారు అనుకుంటూ ఆలోచన చేశారు. కానీ చంద్రబాబు గారు యొక్క చేసినటువంటి ఇది కుట్రల ప్రకారం చూస్తే అసలు ముందర 15 మంది సీట్లు కూడా కాపులకు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. కాబట్టి ఇవాటి రోజున వాళ్ళలో ఒక రకమైనటువంటి కోపం బయలుదేరింది. ఎందుకని చెప్పారంటే నిండుగా మోసం చేయటం అనేటువంటి దాంట్లో ఒక్కనే అదే చెప్తున్నాను సార్ అని చెప్పింది సార్. ఇందులో ఒకటే చెప్తున్నాను, రాజకీయ పార్టీల్లో ఎవరు కూడా ఏం చేయలేము. ఎందుకని చెప్పంటే చంద్రబాబు గారు చేశారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు విన్నారు, ఇది మీరు చూడండి తప్ప మేమేం చేసాం? మేమేమన్నా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కొట్టుకోండి అని చెప్పామా? సీట్ రాలేదు కదా, మరి ఇంట్లో కూర్చోపోయినారా? ఇవాళ తణుకులో చూసాము ఆయన. నేను ఇవాళ ఒక 2-3 చెప్తాను. ఇవాళ ఆ తణుకులో ఆయన పేరు అనౌన్స్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే కదా. ఇంతకు ముందు నువ్వు చేసావన్నా నీకు సీట్ రాకపోతే నేను చూస్తా అన్నాడు. అంటే నిజమేనేమో అనుకున్న పాపం ఆయన కష్టపడ్డాడు. ఆయనదేమైంది? దుర్గేష్ గారు ఆయనదేమైంది? ఆయనకి ఇంకేముంది, సీట్ కూడా అనౌన్స్ చేశాడు. కోపం వచ్చేసింది ఆయనకి. అంటే ధర్మాన్ని పాటించట్లేదా అనుకున్నాడు. అట్లా రాజాంలోనూ అక్కడ కూడా చేశాడు. ఏమైంది? ఇవన్నీ కూడా మేమేమన్నా చేశామా? ఇప్పుడు ఇంకొకటి, నిడదవోలు పంపిస్తాను అన్నాడు దుర్గేష్ గారిని. నిడదవోలు పంపిస్తామంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు, నువ్వెవరు మా దగ్గరికి రావడానికి, మాకు ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు అని. నేను ఇవాళ అక్కడ చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు దరిదాపుగా నేను అనౌన్స్ చేసిన వాటిలో 94 మందిలో 21, 25 కమ్మారోకి ఇచ్చారు అని చెప్పని అంటున్నాడు. తర్వాత రెడ్లకి 16, 17 ఇచ్చాడు అని చెప్తున్నారు. కాపులకు వచ్చేసరికల్లా 7 ఇచ్చాడు అని చెప్పని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి కుల సమీకరణాలు ఇవన్నీ కనుక చూస్తే సామాజిక న్యాయం పాటించలేదు అనేటువంటి కోపంలోటి ఇవాళ జన సైనికులు ఉన్నారు, జనసేన పార్టీ ఉన్నది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లలేదు. ఆయన ఎందుకు మరోమరి చంద్రబాబు మీద ఇది చేశాడు అనేటువంటిది ఒకటి. అయితే రెండోది, ఇవాళ ప్యాకేజీలు వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్యాకేజ్ ఇస్తాడు, ఇంకేముంది, బాబు గారు ఉన్నారు, మనకి ఎలక్షన్స్ సొమ్ము తెస్తాడు, బ్రహ్మాండం, అదే కదా ఆయన చెప్పింది మన పవన్ కళ్యాణ్ గారు కాల. కానీ ఇవాళ ఒక్కటి విషయం